ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక శ్రేష్టమైన లేఖన భాగం కొరకై దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఈ వాక్యలేఖన భాగంలో మన పితరుల గురించి, ఇశ్రాయేలీయుల గురించి దేవుని లేఖనాల్లో రాయబడ్డాయి. వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు బానిస బ్రతుకున్నప్పుడు దేవుడు వారు మూలుగు విని వారి కొరకై మోషే అనే గొప్ప నాయకుడిని ఏర్పాటులోకి తీసుకున్నాడు. మోషే ద్వారా వారిని నడిపిస్తూ వచ్చాడు. వారు మోషేను బట్టి ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నారు. మేఘములో, సముద్రములో వారు బాప్తిజం పొందారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము, ఒకే భోజనము పానం చేస్తూ వచ్చారు. బండలోనిది, క్రీస్తు అనే బండలోనిది త్రాగుతూ వచ్చారు. అయితే వారు అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు అనేకమైన వాటిని ఆశించకూడని వాటిని. అనగా వారు కొందరు విగ్రహముల తట్టు తిరిగారు, కొందరు తినుటకు త్రాగుటకు లేచారు, కొందరు వ్యభిచరించారు, కొందరైతే సనుగుకున్నారు, మరికొందరు దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు. ఈ రీతిగా వారి జీవితాల్లో సనుగు ద్వారా సంహారకుని చేతిలో నశించారు. కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 3000 మంది ఒక్క దినమందే కూలిపోయారు. ఈ రీతిగా వారి జీవితాల్లో దేవుణ్ణి శోధిస్తూ వారికి ఇచ్చిన ఆత్మీయతను పోగొట్టుకున్నారు. వారు దేవునికి అయిష్టులుగా జీవిస్తూ వచ్చారు. వారి జీవితాల్లో నాశనాన్ని కోరుకున్నారు. చూడుము ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా క్రీస్తు అనే బండ కిందకు వచ్చావు. ప్రభుని తిని త్రాగే అనుభవంలోకి వచ్చేసావు. రక్షించబడ్డావు, మారుమనసు పొందావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో సహోదరి నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు దేవునికి ఇష్టరాలువేనా, ఇష్టడివేనా? నీ బ్రతుకులో నీ జీవితం ఎలా కొనసాగిస్తున్నావు? ఆశించకూడని వాటిని ఆశిస్తున్నావా? ఇదిగో తిండిబోత్తనం, త్రాగుబోత్తనం, వ్యభిచారం, విగ్రహారాధన, అంతరంగములో తెలియని పాపం, దేవునికి అయిష్టమైన కార్యాలను ఆశిస్తూ లోకంలో బ్రతుకుతున్నావా? లోకాశల్లో చిక్కుకున్నావా? అయితే ఒక సమయం వచ్చినప్పుడు మరణం తప్పదు, నశించిపోతాం. అందుకే మనకు బుద్ధి కలుగుట కొరకై ఈ విషయాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దృష్టాంతములుగా ఉంచాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధనను మనకు కలగజేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియుడా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. ప్రభు యొక్క వాళ్ళ పాత్రలో నువ్వు చేయి వేస్తున్నావు, ప్రభు యొక్క శరీరాన్ని తింటున్నావు, ఆయన రక్తం త్రాగుతున్నావు. ఆయన్ని శోధించకూడదు, ఆయన మీద సనుగొక్కకూడదు. ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ జీవితంలో వారు చేసిన పొరపాటు ఏంటంటే దేవునికి అయిష్టులుగా జీవిస్తూ వచ్చారు. అందుకే అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు. వారు విశ్రాంతిలో కూడా ప్రవేశించలేదు. 6 లక్షల పైచిలకు కాల్బలం వారు ప్రయాణిస్తే ఆ ప్రయాణంలో చూస్తాం, యెహోషువ, కాలేబులు ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశిస్తారు. ప్రియుడా, నేను ఆధ్యాత్మిక జీవితంలో బహు జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే లోకం ఉంది, శరీరం ఉంది, సాతాను మనల్ని లోకంలో ఏలుబడి చేస్తున్నాయి. అవి మనకి విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. వాటి విషయాల్లో మనం సోమరులుగా, నిష్ఫలముగా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏ పనికిరాని పాత్రగా మనం మిగిలిపోయేవారు ఉండకూడదు. దేవుణ్ణి శోధిస్తూ లోకపు ఐహిక విచారాల్లో మనం చిక్కుకొని ఇదిగా ముండ్ల పొదల్లో పడినటువంటి ఆ వాక్యం యొక్క వెలుగులో మనం సరిగా లేని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకూడదు. దేవునికి అయిష్టంగా మనం ఉండకూడదు, దేవుని శోధించకూడదు. వారి వలె మన జీవితాల్లో వ్యభిచారం చేయటం, శోధించటం, వారి వలె తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లెగవటం అది మంచిది కాదు. నేను ఆధ్యాత్మిక జీవితంలో
మన భక్తి జీవితంలో మనం ఎలా ఉంటున్నావో ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకులో దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆశించకూడని వాటిని ఆశించక బహు జాగ్రత్త పడుతూ నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపడుతూ రాకడ కొరకాయి, ప్రభు రాకడ కొరకాయి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని అంతరంగ పురుషుల్లో ఏ బలహీనత లేకుండా సరిచేసుకుంటూ నీ ఘటమును కాపాడుకుంటూ మరి ఆత్మీయంగా కొనసాగాల్సిన దినములు ఇవి. ప్రియుడా, ఈ అనుభవం నువ్వు కలిగి ఉంటావా? దేవునికి ఇష్టడిగా జీవిస్తావా? మరి లోకపు ఆశల్లో చిక్కుకొని ఆత్మీయతను పోగొట్టుకుంటావా? ఇచ్చిన శ్రేష్టమైన ఈ అనుభవం మరి గొప్పది కదా. ఈ అనుభవంలో మనం నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ జ్ఞాన లేఖన భాగాలను బట్టి, మీ పరిశుద్ధాత్మ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మీరు చేయి కార్యములు దడ్డవి. మా పితరులు అరణ్యములో రాలిపోయారు, నశించిపోయారు, శోధించారు, సనుగుకున్నారు, వారి హృదయాలు కఠినపరుచుకున్నారు, విగ్రహారాధన తట్టు తిరిగారు, అనేక విషయాల్లో తింటుకు, త్రాగుటకు, కూర్చుంటుకు, లేచుటకు అలవాటు పడిపోయారు. వారి జీవితాల్లో ఒక్కొక్క దినమునందు అనేక మంది నశిస్తూ వచ్చారు. వ్యభిచరిస్తూ 3,000 మంది ఒక దినం కూలిపోయారు. ప్రభా, ఆ అనుభవంలో మేము కూడా ఉంటున్నామేమో. మా తలంపులు, మా ఊహల ఆలోచనలు క్రీస్తు అనే బండ క్రిందకు వచ్చినప్పటికీ లోకములోను, సాతానులోను, దుష్టుడి చేతిలో చిక్కుకొని బలహీన పడిపోతున్నాం. అందుకే ఉదయకాలం సంఘమైన మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు అయ్యా. మరి శ్రేష్టమైన అనుభవంలో నీకు ఇష్టలుగా ఈ భూమి మీద జీవించు కాలం నీకు ఇష్టలుగా జీవించుటకు, ఇష్టరాలుగా ఇష్టడుగా ఉండుటకు నీ బిడ్డలను బలపరచు, పురికొల్పం. ఎక్కడ బలహీనత ఉందో ఆ విషయాల్లో పశ్చాత్తాప మనస్సు విరిగి నలిగిన హృదయం దయచేయి. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను సహాయం చేయి. అవివాహితుల విషయాలు వివాహాల కొరకై సిద్ధపరుస్తురండి. ప్రభు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తురండి. సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయం. కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధి కలిగజేయం. అన్ని జనులను రక్షించండి తండ్రి. నూతన కార్యాలు సంఘపక్షంలో జరిగించి రాకడ కొరకు సంఘమును సిద్ధపరచం. సంఘమునకు ఆధిపత్య నాయకుడిగా మీరుండి బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.